వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నేను మీ దేవిశ్రీ ప్రసాద్ దాసరి. జనసేన మూడంచెల వ్యూహం, ఈసారి గెలుపు తథ్యమంటున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేసిన జనసేన ప్రచార కమిటీ 3 దశల్లో సాగనున్న జనసేన పర్యటనలు. ఏపీలో 2024 శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్, రా కదిలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. టీడీపీ నుంచి నారా లోకేష్ కూడా త్వరలో రంగంలోకి దూకనున్నారు. అటు కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని ఇప్పటికే చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా రంగంలోకి దిగారు. ఇటీవల ఇదే విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పర్యటన సాగనుంది. తొలి రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ఉన్న క్రియాశీలక కార్యకర్తలు, ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కానున్న జనసేన వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలి, దానిపై వారితో చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు మధ్య సహృదయ వాతావరణం ఏర్పాటు కోసం, అలాగే పొత్తు ఫలితాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయని జనసేన వెల్లడించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలు 3 దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఇక రెండవ దశలో క్రియాశీలక కార్యకర్తలు, మహిళల సమావేశాలలో పాల్గొంటారు. ఇక మూడవ దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. అయితే ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి 3 సార్లు ఆయా ప్రాంతాలను చుట్టేసే లక్ష్యంగా జనసేన పర్యటనను షెడ్యూల్ను ఖరారు చేసింది జనసేన పార్టీ. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు కూడా సంబంధించిన పర్యటనను ఖరారు చేసింది జనసేన పార్టీ ప్రచార కమిటీ.